ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆట విడుపు క్రీడా కార్యక్రమాలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 3 రోజులు రాజకీయాలు పక్కన పెట్టి క్రీడలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇక ఇదే అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మా విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. ఆట విడుపు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ స్పోర్ట్స్ క్రీడా ప్రాంగణంలో అయితే ఆడపడుతున్నారు. ఇది గత ప్రభుత్వం నుంచి కూడా దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పెద్ద ఎత్తున అయితే అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే ఆడుతున్నారు, స్పీకర్ కూడా ఆడుతున్నారు. సార్ ఎలా ఉందంటారు సార్ ఆట విడుపు? గత ప్రభుత్వం నుంచి గత సంవత్సరం నుంచే ప్రారంభించారు, ఎలా ఉందంటారు? మీరు అసలుకి స్పోర్ట్స్ కానీ వాలీబాల్ ఆడే విధానం కానీ ముందు నుంచి మీకు ఏమన్నా స్పోర్ట్స్ లో ప్రావీణ్యం ఉందంటారు? ఉందమ్మా, వాలీబాల్ షటిల్ కూడా ఉంది. చదువుకున్నప్పుడు కూడా లాస్ట్ టైం చేసాం, మంచి స్పందన వచ్చింది. అదే కంటిన్యూ చేయాలని ఆలోచన, అంతకంటే ఏం లేదు. అందరికి మీరు బాగా మాటలు మాట్లాడుతూనే ఉంది, ఇప్పుడు ఆటలు కూడా క్రీడలు కూడా బాగా ఆడుతున్నారు. సరే ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళు కాదు, ఇది టీవీలో చూస్తారు. రేపు టీవీలో చూసి యూత్ అంతా కూడా ఒక ఉత్సాహం వస్తుంది. మేము కూడా ఆడాలనుకున్నది అంటే ఆడాలంటే వాళ్ళకి అవకాశం ఉండాలి కదా. అంటే ప్రతి మండల స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ కబడ్డీ కోర్టు కానీ వాలీబాల్ కానీ మనం క్రియేట్ చేయగలిగితే అక్కడే ఆడుకుంటారు కదా, రోడ్ల మీద తిరగరు కదా. అది నా స్కూల్ చేయాలని. ఏమేమి ఆటల్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? నేను ఈ వయసులో 70 సంవత్సరాలు నాకు. ఇప్పుడు ఆడితే వాలీబాల్ ఆడతాను, షటిల్ ఆడతాను. రేపు ఇంకా ముందు నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు ముందుకు తీసుకుని వెళ్తారు సార్ ఈ స్పోర్ట్స్ ప్రాంగణాన్ని కానీ ఇట్లా కానీ? అభివృద్ధి ఏం లేదమ్మా, దీనికి ప్రణాళిక ఏం లేదమ్మా. పెద్ద కోట్లు అవో. ప్రతి హై స్కూల్లో కబడ్డీ కోర్టు, వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టు, ఈ 3 కోట్లు పెట్టమనంటే పిల్లలంతా రాత్రి అక్కడ ఉంటారు. పెద్ద ఎత్తున అయితే ఇక్కడైతే సరికొత్తగా అయితే చాలా ఏర్పాట్లు అయితే అన్ని చేయబోతున్నారు. ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆడబోతున్నారు. ఈ 3 రోజులు కూడా అయితే కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. వీటికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అయితే వస్తున్నారు. ఇక్కడ లేడీస్ టీం కూడా ఎమ్మెల్సీలు అయితే ఆడబోతున్నారు. లేడీస్ కు ఒక పక్కన వచ్చేసేను వాలీబాల్ కోర్టుని ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా వేరే కోర్టుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ రోజు వచ్చేసి అయితే క్రికెట్ అలాగే వాలీబాల్ అలాంటి రన్నింగ్ పోటీలు కూడా నిర్వహించారు. రేపు ఎల్లుండి అయితే 2 రోజులు కూడా క్రికెట్ అయితే ఆడబోతున్నారు. సరికొత్తగా ఎప్పుడు ఆ చట్టాలు న్యాయాలు ఆ బిల్లులు అనేది కాకుండా సరికొత్తగా అయితే ఇలాగ క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పెద్ద ఎత్తున ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరైతే ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రంగాతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.